అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ యొక్క ఉన్నత పిలుపును అలక్ష్యము చేయకుము. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వీని అనగా యోసేపును చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, యోసేపు తన యొక్క ఉన్నత పిలుపును ప్రతిబింబింపజేయు కలలను కనినని మనమందరమును ఎరుగుదుము. అతని సహోదరులను అతడు ఏలుననియు అతని కుటుంబం అంతయు అతనికి సాష్టాంగ పడుదురనియు దేవుడు అతనికి స్పష్టముగా చూపించెను. దీనిని మనము ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనములో గమనించగలము. యోసేపు వెళ్లిన శ్రమల మార్గమును చూచినప్పుడు దాదాపుగా అవన్నీ అతని ఉన్నత పిలుపు మీద కలిగిన దాడులే అని చెప్పవచ్చును. అతను కనిన కలలను బట్టి అతని కుటుంబీకులందరూ అతనికి వ్యతిరేకముగా మాటలాడిరని మనము అదే అధ్యాయమునందు 8వ వచనములో చదవగలము. ప్రియమైన వారలారా, మన యొక్క ఉన్నత పిలుపును బట్టి అపవాది మనలను ద్వేషించుచున్నాడనియు మన అక్షరార్థమైన లేక భౌతిక పరమైన జీవితము మీద కాదు కాని మన పరలోక దర్శనము అనగా ఉన్నత పిలుపునకు విరోధముగా దాడి చేయుచున్నాడనియు మనము గ్రహించుచున్నామా? అతని యొక్క కలలు అతని జీవితమందు నెరవేర్చబడకుండానట్లుగా ఒక పరితాపకరమైన మరణము నొందునట్లుగా యోసేపు గుంటలో త్రోయబడెను. అదే విధముగా మన జీవితమును గూర్చిన దేవుని యొక్క ఉన్నత పిలుపును నాశనము చేయుటకు పన్నాగము పన్ని అపవాది మనలను ఒక గుంటలో గాని చెరసాల వంటి పరిస్థితులలో గాని పడద్రోయవచ్చును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వెలుపలికి పిలిచిరి. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని తోడుకొని వెళ్ళుదునని వాగ్దానము చేసిరి. గాని వారు అరణ్యమునందు ఒక శోధన ఎదుర్కొనినప్పుడు తమ పిలుపును సందేహించిరి. దీనిని మనము నిర్గమాకాండము 14వ అధ్యాయము 11వ వచనములో చదవగలము. వారు పరలోకమునకు ఛాయ అయిన కనానుకు పిలువబడిరి. అయినను వారు తమ పిలుపును గూర్చిన దర్శనమును నష్టపరచుకొనుట వలన వారు అరణ్యములోనే రాలిపోయిరి అనగా మరణించిరి. ఈ తరమునందు కూడా అరణ్యము వంటి ఈ లోకములో కొందరు తమ పరలోక దర్శనమును నష్టపరుచుకొని పరితాపకరముగా నశించుచున్నారు. మన శోధనలలో కూడా మన యొక్క ఉన్నత పిలుపును మరిచిపోకుందుము గాక. మనకు కలుగు ప్రతి శోధనలో మన పిలుపు ఏమగునో చూడవలెనని అపవాది జాగ్రత్తగా కావలి కాయుచున్నాడని జ్ఞాపకముంచుకొందుము. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు నడుచుచున్న మార్గమును బట్టి దేవుడు పిలిచిన పిలుపును సందేహించుచున్న స్థితిలో కనబడుచున్నావా? సందేహించి నీ హృదయమును కలవరపరచుకొనకుము. నీవు సందేహింపక ఆయన పిలుపును బట్టి యేసును వెంబడించుటకు మరియు ఆయనను సంతోషముతో సేవించుటకును నిర్ణయించుకొనుము. అప్పుడు మాత్రమే నీ పిలుపును నీవు గ్రహించి బలి అర్పణగా నిన్ను నీవు ఆయన చిత్తమునకు సమర్పించుకొనగలవు. ప్రభువు అటువంటి ఉన్నతమైన పిలుపును అనేకులు గ్రహించుటకు కృప చూపుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా. యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.
యేసు వచ్చెను, నన్ను వెదకి యేసు వచ్చెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను, వెంబడించుమని ప్రేమతో పిలిచెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. శత్రుదాడికి జడిసి ఉండగా కలవరపడకని యేసు చెప్పెను, శత్రుదాడికి జడిసి ఉండగా కలవరపడకని యేసు చెప్పెను. నా యుద్ధములో జయమునిచ్చెను, నా యుద్ధములో జయమునిచ్చెను, నాకు శాంతిని ఒసగెను ప్రభువు, నాకు శాంతిని ఒసగెను ప్రభువు. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను, కల్వరి కొండపై సిలువ కార్యము పాప శాపము తుడిచివేసెను. పాతాళ శక్తులు జయించిన యేసు, పాతాళ శక్తులు జయించిన యేసు, నూతన సృష్టిగా మార్చెను నన్ను, నూతన సృష్టిగా మార్చెను నన్ను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. చెడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు, మచ్చడాగు లేని వధువుగా సమర్పించెదను యేసురాజుకు,
పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధాత్మ జీవితం మార్చెను, పరిశుద్ధుల సహవాసము ఇచ్చెను, పరిశుద్ధుల సహవాసము ఇచ్చెను. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా. కడబురమోగు కాలం సమీపమే, కాలత సూచనలు నెరవేరుచుండెను, కడబురమోగు కాలం సమీపమే, కాలత సూచనలు నెరవేరుచుండెను. యేసు త్వరగా వచ్చెదన నేను, యేసు త్వరగా వచ్చెదన నేను. ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము. సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను, సందేహింపక వెంబడించెదను, సంతోషంతోనే సేవించెదను. బలి అర్పణగా నన్ను అర్పించెదా, బలి అర్పణగా నన్ను అర్పించెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా, యేసుని అడుగు జాడలో నడిచెదా.